అర్జున్ గారు అర్జున్ గారు ఇక్కడ ఇక్కడ అర్జున్ గారు ఎస్ సార్ ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్ ఆకడే దర రైట్ మీరు రీసెంట్ డేస్లో తెలుగులో కూడా డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు, కానీ ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సబ్జెక్ట్స్ ఎక్కువ రావటం, ఆ పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ రావటం, దాంతోపాటు కన్నడ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో ఉండటం వల్ల ఈ సబ్జెక్ట్ మీరు ధృవాన్ని దృష్టిలో పెట్టుకొని రాశారా? ఒకటి. నెక్స్ట్, మీరే డైరెక్షన్ చేయకుండా వేరే వాళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వటంలో కారణం ఏంటి? లేదండి, నేను ఇంతకు ముందు చేస్తున్నానని కాదు, ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిష్ అయింది, నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. ఇంకో 1 వీక్ వర్క్ బ్యాలెన్స్ ఉంది అంతే. సో నేను ఇంకొకరికి ఛాన్స్ ఇస్తానన్న మాటే తప్పది. మనం ఎవరు ఛాన్స్ ఇవ్వటం కాదు అది. ఇది ఒక ప్రాజెక్ట్ అని అనుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు. సో ఆ సినిమాకి నాకు అది ఇచ్చాను అంతే, వాస్తవం. ధ్రువ గారు. ధ్రువ సార్. సార్ ఇప్పుడు మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది సార్. హియర్ సో మార్కెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది, గ్లోబల్ వైడ్ వెళ్తున్నారు. సో ఫస్ట్ మనకి పాన్ ఇండియా మూవీస్ అంటే ఫస్ట్ బాహుబలి గుర్తొస్తుంది, తర్వాత కేజీఎఫ్, సలార్ అంటే ఒక క్యూలా కనిపిస్తున్నాయి. మీకు ఈ మూవీస్లో ఏది ఇన్స్పిరేషన్ పాన్ ఇండియాకి వెళ్ళటానికి? విచ్ మూవీ? All my uncle movies inspiration, sir. So now, sir, we are talking about the pan India movies like Bahubali, Salar, KGF, Pushpa, Kantara. I loved all the movies, honestly. All the movies. Every movie is different, Kani sir. So one is action, one is pure drama, and Kantara is cult movie. సో ఆల్ ద మూవీస్ పాస్. సరే, అంటే ఒక హ్యూజ్ యాక్షన్ కనిపిస్తుంది ఈ మూవీలో. యాజ్ అ ఎమోషన్ పార్ట్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద కోర్ ఎమోషన్ ఆఫ్ మార్టిన్ అంటే ఏం చెప్తారు? అది ఉంది సార్ అన్న, లైక్ ఇండియన్ అని ఒకటే కథ చెప్పకూడదు కథగా సార్. యాజ్ అ కోర్ ఎమోషన్ అంటే ఇప్పుడు మన సలార్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది, కేజీఎఫ్ అంటే మదర్ సెంటిమెంట్ గుర్తొస్తుంది. లైక్ దట్ మార్టిన్కి ఏంటి ఎమోషన్ పార్ట్ ఆఫ్ Martin ఏంటి? It is a small drama we have executed in a big way. We have one small drama we are not supposed to reveal because we can say it is a patriotic movie. Yes. One person ki ఒకటా క్వశ్చన్స్. Hi sir, I am Venkat, 10 TV from Telugu Media. అర్జున్ సార్కి అడుగుతున్నాను సార్. అక్టోబర్ 10th కంగువ రిలీజ్ అవుతుంది, 11th మార్టిన్ రిలీజ్ అవుతుంది. సో క్లాషెస్ రాదా? ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కదా, క్లాషెస్ వచ్చే అవకాశం ఉంది కదా? మనోడే ఆన్సర్ చేయాలనుకుంటున్నాడు. ఓకే సార్, కంగువా మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ October 10th. ప్లీజ్ వాచ్ దట్ మూవీ October 10th. దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ October 11th. నెక్స్ట్ డే యూ కమ్ అండ్ వాచ్ దిస్ ఆల్సో. ఓకే సార్, ఎనదర్ క్వశ్చన్. సార్, one question for each person, sir. Many journalists are waiting. సౌత్ ఇండియన్ అంటే తెలుగులో మొత్తం కూడా పాన్ ఇండియా స్టార్సే ఉన్నారు కదా, ఈ మూవీలో ఏ స్టార్ అయినా పాన్ ఇండియా స్టార్స్ వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారా మార్టిన్ మూవీస్? We didn't understand the question, sir. Repeat, sir. ప్రస్తుతం ఏంటంటే మన సినిమాలన్నీ కూడా అదర్ లాంగ్వేజెస్ యాక్టర్స్ని పెట్టుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కల్కీలో చూసుకుంటే బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ గారు, ఆ తర్వాత చూస్తుంటే ఇతర ఆర్టిస్టులు అందరిని కూడా ఇలా పెట్టించుకుంటున్నారు. సో మార్కెటింగ్ బడ్జెట్ దాని గురించి. సో ఈ మార్టిన్ మూవీస్లో అదర్ లాంగ్వేజ్ యాక్టర్స్, పర్టికులర్ తెలుగు హీరోస్ని ఎవరైనా పెట్టుకున్నారా, ఆర్టిస్టులను ఎవరైనా? We don't have any regional actors like that. We have whoever was shooting the role, we have gone with them. Sorry, Posan is there. Posan is there. ఓకే సార్, 14 లాంగ్వేజ్ రిలీజ్ అంటున్నారు కదా, సో అన్ని ఆల్ కంట్రీస్లో రిలీజ్ అవుతున్న మూవీ. సో ఈ మూవీ పాకిస్తాన్ కూడా దీంట్లో మొత్తం కూడా చాలా చూపించడం జరిగింది ట్రైలర్లో. సో ఆ కంట్రీలో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా పాకిస్తాన్? అక్కడి నుంచి డిమాండ్ వస్తే డెఫినెట్గా చేస్తా. థ్యాంక్ యూ. డిమాండ్ ఓకే, థ్యాంక్ యూ ಸರ್. ಪ್ಲೀಸ್, ಇಟ್ಸ್ ಅ ಹಂಬಲ್ ರಿಕ್ವೆಸ್ಟ್. ಒಬ್ರು ಒಂದೇ ಕ್ವಶನ್ ಕೇಳಬೇಕು ಪ್ಲೀಸ್. ಇಟ್ಸ್ ಅ ಹಂಬಲ್ ರಿಕ್ವೆಸ್ಟ್. ಸರ್, ಅರ್ಜುನ್ ಸರ್ ಹಿಯರ್.
Sir, Rajababu from Filmy Beat. Sir, when you started writing the script, you keep the audience in a global level. Was it started in perfectly pan-global film, sir? Between you changed that script according to the global audience? లేదండి, బేసిక్గా మంచి సినిమా చేయాలి, బాగా చేయాలి అనుకోవాలి, మంచి క్వాలిటీ సినిమా చేయాలని. ఇప్పుడు కాంతారా అనే ఒక సినిమా వచ్చింది, వాళ్ళు గ్లోబల్ మైండ్లో అనుకొని చేయలేదు, మంచి సినిమా చేయాలనుకున్నారు, చేశారు, అందరికీ నచ్చింది, నచ్చితే అది పాన్ ఇండియన్ సినిమా అయిపోయింది. ఓకే సార్. జనం దాన్ని పాన్ ఇండియా సినిమా చేస్తారు. ఓకే సార్. Dhruv, Thank you. one more question. Sir, please, sir. One, I watched trailer now. There is a one punch dialogue. Don't teach your father. Did you say anything like dialogue to you in real life or any situation? Let us be positive also. Why don't you think this? Don't teach father how to fight.